వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఆర్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మలు విచ్చేశారు. సమావేశానికి గ్రామ స్థాయి, వార్డు స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగాలకు అధ్యక్షులుగా నియమితులైన మహిళలు పాల్గొన్నారు. సభలో కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అకృత్యాలు, దాడులపై వారు చర్చించారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకో అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు నాయుడు, హోం మినిస్టర్ అనిత పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఉద్యమానికైనా పూనుకుంటుందని హెచ్చరించారు. ఈ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా మహిళా సర్వసభ్య సమావేశం అనుకోవచ్చు, మన మహిళల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలైన సునందమ్మ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ జిల్లా పరిషత్ చైర్మన్ అయిన ఆనం అరుణమ్మ గారికి, మరీ ముఖ్యంగా మన మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఈ జోన్ బాధ్యతలు చూస్తున్న పూజితమ్మకు, అలాగే కల్పలత గారు ఒక నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నారు కల్పలత గారికి, అలాగే జోనల్ ప్రెసిడెంట్గా ఉన్న గౌరీ గారికి, వేదిక మీదున్న అలాగే వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ప్రశ్నించే స్వరం, అలాగే ప్రజా సమస్యల మీద గర్జించే యుద్ధ నౌక మన అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేసే అవకాశం కల్పించినందుకు జగనన్నకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు గతంలో జగనన్న పాలనకు, ఈరోజు ఈ కూటమి పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూసి కూటమికి ఓట్లేసిన మహిళలందరూ కూడా ఈరోజు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. గతంలో రామరాజ్యం లాంటి పాలన జగనన్న ఇస్తే ఈరోజు ఒక రాక్షస రాజ్యం లాంటి పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే జగనన్న ఏ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరుతో పెట్టేవారు. అలాగే మహిళల రక్షణ కోసం ఎంతగా అతను ఆలోచించారంటే, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరగకూడదు అని చెప్పి ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు జగనన్న. అలాగే మహిళలు ఆర్థికంగా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, భర్త మీదో, కొడుకు మీదో, తండ్రి మీదో ఆధారపడకూడదు అని చెప్పి ఎన్నో పథకాలు ఇచ్చిన. ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరునే ఇవ్వడం మనందరము చూసాము. ఒక ఇల్లు ఇస్తే మహిళల పేరున, ఒక ఇల్లు పట్టాలు ఇస్తే మహిళల పేరున, ఒక అమ్మఒడి ఇస్తే మహిళల పేరున, జగనన్న విద్యా దీవెని ఇస్తే మహిళల పేరున, వసతి దీవెని ఇస్తే మహిళల పేరున, ఒక చేయూత ఇస్తే మహిళల పేరున, ఒక ఆసరా ఇస్తే మహిళల పేరున, ప్రతి పథకం కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండేట్టుగా జగనన్న ఆ రోజు చూడడం జరిగింది. మహిళల్ని రాజకీయాల్లో కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చారు. మనకి రాజ్యాంగం కొన్ని రిజర్వేషన్స్ ఇస్తే అంతకంటే ఎక్కువ అవకాశాలని జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇవ్వడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న రాజనీతి వలన ఎక్కువ పదవులు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు వచ్చాయి. ఎంతగా మహిళల కోసం ఆలోచించారంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏకంగా చట్టసభల్లో చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళలకి 50% నామినేటెడ్ పదవుల్లో 50% నామినేటెడ్ వర్క్స్లో అవకాశం కల్పించాలని ఆ రోజు జగనన్న చట్టం తీసుకొచ్చారు. అంతగా ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న పరిపాలిస్తే ఈరోజు తీసుకుంటే ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న నాయకులు జగనన్న చేసిన మేలు కంటే ఎక్కువ మేలు చేస్తానని చెప్పి నమ్మబలికారు. ఇంటింటికి బాండ్స్ ఇచ్చారా లేదా? బాండ్స్ మేనిఫెస్టో గతంలో చెప్పింది నమ్మట్లేదు, బాండ్స్ అయితే అది చాలా బలంగా నమ్ముతారని చెప్పి ఇంటింటికి వెళ్ళి బాండ్స్ ఇవ్వడం జరిగింది. జగనన్న
ప్రజా సమస్యల మీద పోరాటానికి విరామమే ఉండదు. అంత చక్కగా మీరు చూశారు, జగనన్న నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఎంతగానో కృషి చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్న ముఖ్యమంత్రిగా ఆ రోజు మంచి పేరు తెచ్చుకున్నారు జగనన్న. అలాంటి గొప్ప నాయకుడు నాయకత్వంలో మనందరం పనిచేస్తూ ఉన్నాం. మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి మన మహిళలందరం కూడా ఈ క్షణం నుంచి కూడా మరింతగా శ్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే మహిళా బిల్లు కూడా రానున్న రోజుల్లో రాబోతూ ఉంది. 33% రిజర్వేషన్ కనుక అమలైతే 87 మంది మహిళలు అసెంబ్లీకి వెళ్ళబోతూ ఉన్నారు. అలాగే 13 మంది మహిళలు పార్లమెంట్కి వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం పోరాటం చేసే చాలా మంది మహిళలకి రానున్న రోజుల్లో అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా చక్కగా ప్రజల కోసం పోరాటం చేయండి, జగనన్నకి అండగా నిలబడండి అని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మన లక్ష్మీ సునందమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఏర్పాట్లు చేసిన పూజిత గారికి మరొకసారి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో చక్కగా తన మెసేజ్ని మనందరికీ తెలియజెప్పిన జడ్పీ చైర్మన్గా ఉన్న అరుణమ్మ గారికి కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. అక్షరాలు శ్రీమతి సునంద గారికి ఈనాటి సమీక్ష సమావేశమునకు ముఖ్య అతిథి ఎమ్మెల్సీ శ్రీ వరుణ్ కళ్యాణి గారికి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాని పూజిత గారికి, జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, కౌన్సిల్ కార్పొరేటర్లకు, వేదిక మీద ఉన్న అందరు అధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరీమణులకు, జిల్లా మహిళా మండలి గ్రామ నాయకులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలండి. ఎన్నికల తర్వాత జరిగిన పరిస్థితుల గురించి మన నాయకుడు జగనన్న గారి ఆలోచన మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది. టీటీపీ వారి అరాచకాలకు బలైన కుటుంబాలకు బాసటగా నిలిచి న్యాయ పోరాటం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళలను వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న, లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడుతున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో జరిగిన మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధతో రూపొందించి అమ్మఒడి, ఆసరా, చేయూత కార్యక్రమాలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర మహిళలకు తీరని అన్యాయం చేసింది. సూపర్ 6 మరియు సూపర్ 7 అని ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి కూటమి నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు 30 మహిళలకు 33 సంక్షేమ పథకాలు ఇచ్చి డీపీటీ ద్వారా వాళ్ళు బటన్ నొక్కగానే వాళ్ళ అకౌంట్లో పడిపోయేది. అవన్నీ ఇప్పుడు చాలా కష్టతరమైపోయినాయి. అన్నిట్లోనూ విఫలమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వైఎస్ఆర్సీపీ మహిళా శక్తి కృషి చేయాలని మన నాయకుడు శ్రీ వైఎస్ జగనన్నకు తిరిగి ముఖ్యమంత్రి చేసుకునే మహిళా అభ్యుదయానికి పాటు పడదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుకి దానికి ఏకైక కారణం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ కేవలం ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తుంది. మన వైఎస్ఆర్సీపీ పార్టీని అన్యాయం చేశారు, మోసం చేసి గెలిచిన ఈ కూటమి పాలనని బద్దలు కొట్టి మళ్ళీ జగనన్నను సీఎం చేసుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి ప్రతి మనిషికి పాదాభివందనం అమ్మ. ఈరోజు మహిళా శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళలు ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో కూటమి పాలన గురించి మాట్లాడుకో తప్పట్లేదు. మహిళలు ఎంత గొప్పగా బతికారో
జగనన్న పాలనలో, కూటమి పాలనలో బాధేస్తుంది, సిగ్గేస్తుంది. కొన్ని విషయాలు అయితే బయటికి చెప్పుకోలేము, అంత ఘోరంగా ఉంది మహిళల పరిస్థితి. బయట జిల్లాలు వదిలేయండి, రాష్ట్రం మొత్తం వదిలేయండి, మన నెల్లూరు జిల్లాలో నాన్న సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి కనీసం అతను ఎవరైనా ఎమ్మెల్యేనా, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషా, లేకపోతే ఇంకొకట. కృష్ణవేణమ్మ చెప్పినట్టు గుమ్మల దిబ్బ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయిని అఘాయిత్యానికి పాల్పడితే మైనర్ బాలిక పైన కేవలం మేము బాగా పని చేస్తున్నామని చెప్పుకోవడానికి, వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి వీలు కాదని చెప్పి తప్పు చేసిందా వాడిని తప్పించి ఆ తప్పుని కప్పిపుచ్చారు. మీ అసమర్థని చూపించుకోలేక అది అబద్ధం అని చెప్తున్నారు. ఇదే కూటమి పాలన మొదలైనప్పటి నుంచి జరుగుతున్నది ఇదే అని చెప్పడానికి అదొక నిదర్శనం అన్నమాట. నెల్లూరు జిల్లాలోనే గుమ్మల దిబ్బ కానీ, లేకపోతే వరిగొండకి సంబంధించి కానీ సమస్యలు మనం చూసాం. మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, లేకపోతే ఎంత అసహ్యంగా, ఎంత అసభ్యకరంగా మహిళలతో వాళ్ళు రకరకాలైనటువంటి కృత్యాలు చేసి ఆ వీడియోలు బయటకు వస్తే మీరే చేసి మీరే వీడియోలు బయట పెట్టుకొని అవి మేము చూడలేక చచ్చి పొద్దున్న లేస్తే ఇదేమన్నా న్యాయంగా ఉందా? కనీసం సిగ్గుగాయనా అనిపించట్లేదే? వాళ్ళు కాల్ ఎగరేసుకొని మళ్ళీ అదే తప్పు చేయడానికి రెడీ అయిపోతుండ్రి. మీ వయస్సు గురించి, లేకపోతే మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచన లేకుండా మీరు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని అంటే, నెల్లూరు జిల్లాలో మహిళలకు సంబంధించి మహిళలకి రక్షణ లేదు, ఉద్యోగులకి రక్షణ లేదు, గవర్నమెంట్ ఉద్యోగుల రక్షణ లేదు, అంగన్వాడీ సంబంధించిన వాళ్ళకి రక్షణ లేదు, అంగన్వాడీ వర్కర్స్కి కానీ లేకపోతే శానిటైజర్ స్టాఫ్కి రక్షణ లేదు. ఒక్క ఇంట్లో ఉండే సాధారణ స్త్రీకి కూడా మీరు రక్షణ కలిగి లేకపోతే మీకెందుకు ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు? హోంమంత్రి, సీఎం, మళ్ళీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న లేస్తే ఒకటే మాట, ఆడవాళ్ళ జోలికి వస్తే మీ సంగతి చూస్తాను అని చెప్పి. మేము చెప్తున్నాం, ఎవరెవరైతే ఆడవాళ్ళ జోలికి వచ్చారో రేపు జగనన్న వచ్చారంటే తాట తీస్తారు ఒక్కొక్కరికి, అప్పుడు అర్థమవుతుంది. మీరు మాటల ప్రభుత్వం కాదు. ఈరోజు తప్పు చేసి తప్పించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు, మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళకి మా జగనన్న సరైన బుద్ధి చెప్తాడు రేపు. మీరందరూ అనుకుంటున్నారేమో మేము తప్పు చేసి తప్పించుకోవచ్చు అని చెప్పి. భగవంతుడి దగ్గర తప్పు చేశారు, ఆడవాళ్ళ దగ్గర తప్పు చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఆడపిల్ల మోసగింపబడింది. ఎందుకంటే మనకి ఇస్తానన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. జగనన్న ఇస్తానన్న సంక్షేమ పథకాలతో పాటు చెప్పనివి, ఆడవాళ్ళకి ఇది అవసరం అనుకునేటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చినటువంటి మా అన్న జగనన్నని సగర్వంగా చెప్పుకుంటాను. ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, ఎన్నో రకాలమైనటువంటి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేయొచ్చు, రకరకాలుగా మన ఉండేవాడిని. ప్రతి ఒక్క మహిళకి మనస్సాక్షిలో ప్రతి ఒక్కరికి తెలుసు. చివరికి టీడీపీకి సంబంధించిన ఆడవాళ్ళకు కూడా మనస్సాక్షి ఉండే ప్రతి మహిళ అంటుంది, జగనన్న పాలన స్వర్ణ పాలన, ఆ రోజు మేము ఉన్నట్టు ధైర్యంగా ఇంకెవరూ లేము, కూటమి పాలన రాక్షస పాలన. ఈ రాక్షస పాలన నుంచి బయటపడి వెంటనే మళ్ళీ ఆ స్వర్ణయుగాన్ని తెచ్చుకోవడానికి కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈరోజు స్త్రీ శక్తి ఇంత గట్టిగా వినిపిస్తుందని నేను కూడా అనుకోలేదు. అనుకున్న దానికి మించి ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ, ప్రతి చిన్న చిన్న గ్రామాల దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు సదస్సు పెట్టుకున్నప్పుడు నేను ఒకటే అన్నాను, అప్పుడు జోన్కి మొత్తం పెట్టుకున్నాము, ఇప్పుడు జిల్లానే కదా, అప్పటికంటే తక్కువ వాళ్ళు వస్తారు, అప్పుడైతే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఉట్టి నెల్లూరు జిల్లా వాళ్ళే వస్తారు అని అంటే సరిపోదమ్మా. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ మంది అవుతారు. ఎందుకంటే మన కుటుంబం పెద్దదైంది, మనం సంస్థాగత నిర్మాణం చేసుకున్నాము అని చెప్పారు. అదే విధంగా ఈరోజు ఇంతమంది ఇంత భారీ సభగా వచ్చారు అని అంటే ఇది నిదర్శనం. కూటమి పతనానికి ఇది ప్రారంభం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో హలో,
హలో సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ 26-1-1920 ఫ్లాట్ నంబర్ 40 ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.